హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. ఇవాళ ఆయన ఒక సినిమా గురించి చెప్పబోతున్నారు. ఆ సినిమా ఏంటంటే మల్లీశ్వరి సినిమా. అయితే ఇప్పుడున్న వాళ్ళకు మల్లీశ్వరి సినిమా అంటే ఖచ్చితంగా వెంకటేష్ గారి మల్లీశ్వరి సినిమా అని అనుకుంటారు. కానీ ఆ సినిమా కాదండి. అంతకు ముందే వచ్చిన ఒక మాస్టర్ పీస్ ఎన్టీ రామారావు గారు మల్లీశ్వరి సినిమా గురించి. అప్పట్లో అది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఆయన మాటలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ఎన్టీ రామారావు గారు మల్లీశ్వర్ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికి కూడా మాస్టర్ పీస్ అని పిలుస్తూ ఉంటారు. సార్, మరి ఆ సినిమా గురించి ఎటువంటి విషయాలు మీరు ఇవాళ చెప్పబోతున్నారు? మీరు ఆ సినిమా ఎన్టీ రామారావు సినిమా అన్నారు. ఎన్టీ రామారావు సినిమా అనే దానికన్నా భానుమతి సినిమా అంటే ఇంకా బాగుంటుంది. ఓకే, ఎందుకు సార్? తర్వాత ఆ సినిమా సెన్సేషన్ అంటున్నారు. సెన్సేషన్ క్రియేట్ చేయలే, చలనచిత్ర పరిశ్రమలో ఒక కళాఖండంలాగా నిలిచిపోయినటువంటి చాలా గొప్ప చిత్రరాజ్యం అది. ఆ సినిమాని మల్లీశ్వర్ అనేటటువంటి సినిమాకి ముందు చాలా సినిమాలు వచ్చాయి, మంచి మంచి సినిమాలు వచ్చాయి. చిత్తూరు నాగయ్య గారు యాక్ట్ చేసినటువంటి అద్భుతమైనటువంటి సినిమాలు వచ్చాయి. కానీ అప్పటి వరకు ఇది కళాఖండం అని చెప్పటానికి సంకోచంగా ఉండేటటువంటి పరిస్థితులు. అప్పుడు ఆరుద్ర లాంటి మహామహులు కూడా సినిమా మీద వ్యాఖ్యానాలు రాసేవాళ్ళు. సినిమా పత్రికలు ఉండేవి. అప్పుడు ఈ మీడియా లేదు కదా. ఆ సినిమా పత్రికల్లో ఆరుద్ర గారు ప్రతి సినిమా మీద వ్యాఖ్యానం రాసేవాడు. అలాగా కళాఖండాలు ఎప్పుడు వస్తాయి, గొప్ప కళాఖండం అనేటటువంటి చిత్రం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసేటటువంటి సమయంలో ఈ మల్లీశ్వర్ అనేటటువంటి సినిమా వచ్చింది. అప్పుడు కవులు, తర్వాత విశ్లేషకులు, తర్వాత పత్రికా రచయితలు అందరూ కూడా కళాఖండం అని ఖరాఖండిగా చెప్పినటువంటి చిత్రం మల్లీశ్వరి. ఓకే, ఈ మల్లీశ్వరి కథ బ్యాక్డ్రాప్ ఏంటంటే కృష్ణదేవరాయలు పరిపాలన బ్యాక్డ్రాప్ అనమాట. కృష్ణదేవరాయలు తర్వాత ఆ సినిమాలో కృష్ణదేవరాయలతో పెద్దన, అల్లసాని పెద్దన మహాకవి, ఆయన కూడా కనిపిస్తాడు ఈ సినిమాలో. ఈ సినిమా చారిత్రక నేపథ్యం అని ఒరిజినల్గా చారిత్రక నేపథ్యం అని చెప్పలేం, కానీ బట్ కృష్ణదేవరాయలటువంటి పరిపాలన నేపథ్యాన్ని తీసుకున్నారు. ఈ సినిమాకి స్ఫూర్తి ఏంటంటే భారతి అనేటటువంటి అద్భుతమైనటువంటి లిటరరీ మ్యాగజైన్. ఆ లిటరరీ మ్యాగజైన్లో బుచ్చిబాబు గారు రాసినట్టు ఒక నాటిక, ఆ నాటిక ఆధారంగా తయారైనటువంటి సినిమా అనమాట ఈ మల్లీశ్వరి అనేటటువంటిది. భారతి అనేది చాలా అద్భుతమైన లిటరరీ మ్యాగజైన్. సో భవాన్స్ జర్నల్ ఎలాగో అలాగే తెలుగులో భారతి అనేటటువంటి చాలా గొప్ప గొప్ప కవులు రాసినటువంటి ఆర్టికల్స్ అది. అందులో నాది కూడా ఒక ఆర్టికల్ వచ్చింది, అది అందుకు నేను గర్విస్తున్నాను. ఆ ఆర్టికల్ చూసి వోల్గా గారు ఫోన్ చేసి కూడా నన్ను అభినందించారు. సో అదేంటంటే బుజ్జాయ్ అని, బొమ్మల బుజ్జాయ్ అని ఆయన గురించి, ఆయన లైఫ్ స్కెచ్ గురించి, ఆయన లైఫ్ స్టైల్ గురించి రాశాను నేను. ఆర్టికల్ పడింది. ఓకే. సో అటువంటి భారతి అనేటటువంటి గొప్ప సాహిత్య పత్రికలు, అది మాస్ పత్రిక, అది చాలా అందంగా ఇంత బుక్ ఉండేది అది. సో దానికి సాహిత్యాభిలాషులు తర్వాత చాలామంది అప్పట్లో మ్యాగజైన్స్ తక్కువ దానికోసం బాగా ఎదురు చూసేటటువంటి మ్యాగజైన్ భారతి. ఆ భారతి అనేటువంటి మాసపత్రికలో బుచ్చిబాబు గారు రాసినటువంటి ఒక నాటిక ఆధారం అన్నమాట. ఆ నాటికను తీసుకుని ఆ నాటికలో కథాంశం ఏంటంటే కృష్ణదేవరాయలు గారు అప్పట్లో రాజుల కాలంలో ఏమయ్యేదంటే నాట్యగత్తుల్ని, బాగా పాటలు పాడేటటువంటి వాళ్ళని, బాగా డ్యాన్స్ చేసేటటువంటి వాళ్ళని, చిత్రకళలో నిపుణులని, తర్వాత శిల్పుల్ని వాళ్ళు ఎక్కడెక్కడున్నా సరే రప్పించుకొని వాళ్ళ ఆస్థానంలో పెట్టుకుని వాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలు ఏర్పరిచి వాళ్ళ సర్వీసెస్ తీసుకునేవాళ్ళు అనమాట. ఓకే. పాడేవాళ్ళని, మంచి గాయకుల్ని ఆస్థాన గాయకులుగా, తర్వాత నర్తకీ మండలుగా పెట్టుకునే అటువంటి ఆచారం ఉండేది. అలాగా ఒక అమ్మాయిని ఆ నాటికలో కృష్ణదేవరాయలు తీసుకొచ్చి
తన ఆస్థానంలో పెట్టుకుంటాడు. అది చిన్న నాటిక, అదే బేస్. అది ఓకే. ఆ బేస్ని తీసుకొని ఈ మల్లీశ్వరి అనేటటువంటి కథను తయారు చేశారు. సో మల్లీశ్వరి అనేటటువంటి కథని చిన్న పిల్లలతో స్టార్ట్ చేశారు బిఎన్ రెడ్డి గారు. దీనికి మూలకారకుడు ముఖ్యంగా బిఎన్ రెడ్డి గారు. బిఎన్ రెడ్డి గారు అంటే విజయ వాహిని సంస్థ బిఎన్ రెడ్డి గారిది, విజయ సంస్థ నాగిరెడ్డి గారిది. బిఎన్ రెడ్డి గారు పెద్ద ఆయన తమ్ముడు నాగిరెడ్డి గారు మాయాబజార్ అవన్నీ తీసిన ఆయన. సో వీళ్ళు వాహిని విజయ సంస్థలు పోటాపోటీగా అద్భుతమైనటువంటి సినిమాలు చేశారు. ఓకే. నాగిరెడ్డి గారు చాలా కమర్షియల్ సినిమాలు తీశాడు. ఆయన మాయాబజారు అవన్నీ ఆయనే తీశాడు, బట్ కమర్షియల్ ఆస్పెక్ట్లో తీశాడు ఈయన బిఎన్ రెడ్డి గారు చాలా కళాత్మకమైనటువంటి సినిమాలు చేశాడు. అందులో మొట్టమొదటి మల్లీశ్వరి అనేటటువంటి ఒక కళాఖండం. బుచ్చిబాబు గారి నాటికను తీసుకుని కృష్ణదేవరాయలు బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఒక ఆయన రాజ్యంలో రాజధానికి దగ్గరగా ఉండేటటువంటి ఒక పల్లెటూరులో ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో రామారావు గారు, ఒక తల్లి రామారావు గారు ఉంటాడు. తర్వాత ఒక మేనత్త కూతురు భానుమతి అనమాట. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా అనురాగంగా ఉంటారు. వాళ్ళిద్దరూ చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఈయన బొమ్మలు చెక్కుతూ ఉంటాడు. అంటే వాళ్ళు పద్మశాలీలని కథలో చెప్పారు. ఆయన శిల్పాలు చెక్కుతూ ఉంటాడు అనమాట. చిన్నప్పటి నుంచి ఆ శిల్పం చెక్కటం నేర్చుకుంటాడు. దానికి అద్భుతమైన సెట్ వేసి ఆ బ్యాక్గ్రౌండ్ అంతా వర్కౌట్ చేశారు. ఉత్తరోత్తర ఆయన పెద్ద శిల్పి అవుతాడు. అందుకోసమే చిన్నప్పుడే చిన్న చిన్న బొమ్మలు చెక్కటం అవన్నీ చూపించారు. ఓకే. సో ఆ చిన్నపిల్లలు అప్పుడే కోతి బావకు పెళ్ళంట, కోవిలితో ఒకట విడుదంట అని రామారావు గారిని, చిన్న రామారావు గారు, అతని పేరు నాగరాజు. ఓకే. ఈ అమ్మాయి పేరేమో మల్లీశ్వరి. మల్లమ్మ అనేవాళ్ళు పల్లెటూళ్ళు, అలాగే పిలుస్తారు కదా. సో ఈ మల్లమ్మ నాగరాజు చిన్నప్పటి నుంచి ఆడుకుంటూ పాడుకుంటూ బాగా కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు. పెద్ద అయిన తర్వాత వాళ్ళిద్దరికే పెళ్ళి అవుతుంది అనేటటువంటిది ఆ విలేజ్లో అందరికీ తెలుసు. ఓకే. సో ఇలా ఉంటుండగా వీళ్ళు పెరిగి పెద్ద అవుతారు. వీళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనేటటువంటి టాపిక్ వచ్చేసరికి మల్లీశ్వరి తల్లి వాళ్ళు కాస్త ఉన్నతంగా ఉన్నవాళ్ళు. ఆ మల్లీశ్వరి తల్లి ఏమో వాళ్ళు పని పాట లేదు, వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళకి ఏమిస్తాము, వాళ్ళకి తండ్రి కూడా లేడు, అటువంటప్పుడు వాడికి ఏమిస్తాము, వాడి పిల్లల్ని ఏం పోషిస్తాడు అది ఇదని ఈ మల్లమ్మని నాగరాజుకి ఇవ్వటానికి ఒప్పుకోదు తల్లి. ఓకే. ఒప్పుకోకపోయేసరికి అప్పుడు నాగరాజు తల్లి, అయ్యా తండ్రి లేడు, నువ్వేమో ఇలాగ పని పాట లేకుండా తిరుగుతున్నావు, నీకు పిల్లల్ని ఇవ్వటానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు, ఎలా బతుకుతావురా అది ఇదని అని కంట తడి పెడితే అప్పుడు నాగరాజు పాత్రలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు, అమ్మా నేను బయటికి వెళ్తాను, బయటికి వెళ్ళి నేను సంపాదించుకొని వస్తాను, సంపాదించుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్టాగా ఎందుకు పిల్లనివ్వరో చూద్దాము అది ఇదని చెప్పి ఒక మూట పట్టుకొని బయలుదేరి వెళ్తూ ఉంటాడు. వెళుతూ ఉంటే భానుమతి మల్లమ్మ వచ్చి, బావా నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు లేకుండా నేను ఉండలేను అని అంటే, లేదు నేను మళ్ళీ తిరిగి వస్తాను, పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని వస్తాను అని వద్దని వారిస్తున్నా సరే తనే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడక్కడ శిల్పాలు చెక్కుతూ ఉంటాడు. అప్పటికే కొంచెం నేర్చుకున్నాడు, శిల్పాలు చెక్కడం నేర్చుకున్నాడు. అక్కడక్కడ శిల్పాలు చెక్కుతూ ఉంటాడు. అంతకుముందు ఒక దృశ్యం ఏంటంటే, వీళ్ళిద్దరూ తిరునాళ్ళకి వెళ్తారు. రామారావు గారు, మనం కథలో మళ్ళీ నాగరాజు అనేదానికన్నా రామారావు గారు భానుమతి గారు అని చెప్పుకుంటే బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీళ్ళు తిరునాళ్ళకి వెళ్ళి వచ్చేటప్పుడు వర్షం పడుతుంటే
వర్షం పడుతుంటే ఒక చిన్న గుడిలాగా ఉంటుంది, ఒక చిన్న సత్రంలాగా 4 స్తంభాలతో చిన్న ఆర్చిలాగా ఉంటుంది. తడవకుండా అక్కడ వాళ్ళు లోపల ఉంటారు అనమాట. ఓకే. లోపల ఉండేసరికి ఆ అమ్మాయి బాగా డాన్స్ చేస్తుంది, భానుమతి డాన్స్ చేస్తుంది. ఒక జావళి పాడుతూ డాన్స్ చేస్తుంటుంది. డాన్స్ చేస్తుండేసరికి కృష్ణదేవరాయలు, అలసాని పెద్దన వాళ్ళు మారు వేషంలో వస్తారనమాట అక్కడికి. అక్కడికి వచ్చి అమ్మాయి డాన్స్ చూస్తూ ఉంటారు. చూసిన తర్వాత అమ్మాయి డాన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు బలిరా అని ఒక పద్యం చదువుతాడు. అమ్మాయి ఎంత బాగా డాన్స్ చేసింది అది ఇదని అలసాని పెద్దన పద్యం చదువుతాడు. కృష్ణదేవరాయలు రాజు కదా మారు వేషంలో ఉంటాడు. అవును. సో అప్పుడేమో వీళ్ళు ఎవరు బాబు మీరు అదే అని అడిగితే, మేము కృష్ణదేవరాయలు కొలువులో ఉన్నాము, అక్కడ పనిచేస్తున్నాం అది ఇది అని చెప్తారు. అని అంటే అప్పుడు మాట వరుసకి సరదాగా మా అమ్మాయికి రాణివాసం పంపించమని చెప్పండి అని అంటాడు నాగరాజు. అలాగే తప్పకుండా పంపిస్తామని చెప్తాడు పక్కన ఉన్నటువంటి మంత్రి అలసాని పెద్దన అనుకోవచ్చు దాన్ని. సరే వచ్చేసారు. తర్వాత నేను డబ్బు సంపాదించి తిరిగి వస్తానని వెళ్ళిపోయాడు కదా. ఒక రోజున కరెక్ట్గా పల్లకి వచ్చింది వాళ్ళ ఇంటి ముందు. ఎవరు? భానుమతి ఇంటికి పల్లకి వచ్చింది. పల్లకి వచ్చేసరికి ఏంటంటే ఇటక రాయల వారు పంపించారు, మల్లీశ్వరిని రాణివాసం కోరుకుంది మల్లీశ్వరి, కావాలని అనుకున్నది అని తీసుకెళ్ళారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అప్పుడు రాజులు అందమైన అమ్మాయిని తీసుకువెళ్ళి, వాళ్ళు రాజులకి భార్యలు చాలా మంది ఉండేవాళ్ళు కదా, ఆ విధంగా అందమైన స్త్రీలను తీసుకెళ్లేవాళ్ళు. ఇక్కడ ఏం చేశారు, కృష్ణదేవరాయల క్యారెక్టర్ బ్యాడ్ కాకుండా ఉండటం కోసం కృష్ణదేవరాయలు చాలా మంచివాడని పేరు, తెలుగు సాహిత్యాన్ని కూడా పోషించాడు. ఆముక్తమాల్యద అనేటటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రచించాడు. అటువంటి ఒక మంచి క్యారెక్టర్కి ఈ అందమైన అమ్మాయిని కృష్ణదేవరాయలు తీసుకెళ్ళిపోయాడు అనేటటువంటి అపప్రద రాకుండా రాణివాసానికి తీసుకువెళ్ళారు. అంటే రాణివాసం అనంటే వాళ్ళు మంచి నాట్యగత్తె పాటలు పాడేవాళ్ళని వాళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళు ఎంటర్టైన్మెంట్కి వాడుకునేటట్టు ఇందులో క్రియేట్ చేశారనమాట. అక్కడేంటి, రాణిగారికి ఒక ఇష్ట సఖిలాగా, రాణిగారి పక్కన చెలికత్తెలు ఉంటారు. చెలికత్తెలు అంటే మరీ సేవ చేసేవాళ్ళు కదా, ఇష్ట సఖి. రాణిగారికి రాజుగారికి వినోదం ఇవ్వటం కోసం డాన్స్ చేయటంలో కానీ పాటలు పాడటంలో కానీ ఆ విధంగా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్గా సృష్టించి కృష్ణదేవరాయలకి చెడ్డ పేరు ఆ క్యారెక్టర్ రాకుండా జాగ్రత్తగా కథ తయారు చేశారు. ఆ కథను తయారు చేయటానికే బిఎన్ రెడ్డి గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, తర్వాత అప్పుడు కెమెరామెన్లు కూడా స్టోరీ డిస్కషన్లో కూర్చునేవారు, మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా స్టోరీ డిస్కషన్లో కూర్చొని చాలా అందంగా ఎక్కడ ఏ క్యారెక్టర్కి బ్యాడ్ రాకుండా అద్భుతమైనటువంటి ఉదాత్తమైనటువంటి క్యారెక్టర్స్ సృష్టించి తయారు చేశారన్నమాట. సరే ఏంటి, తల్లి కాస్త మల్లీశ్వరి తల్లి నా కూతురు రాణివాసానికి వెళుతుంది, ఆ రాణిభోగాలు అనుభవిస్తుంది అని మల్లీశ్వరి తండ్రికి ఇష్టం లేకపోయినా ఈవిడ ప్రోత్సహించి పంపిస్తుంది. భానుమతికి మాత్రం ఇష్టం ఉండదు రాణివాసానికి వెళ్ళటానికి, ఎందుకంటే అక్కడంతా కొత్త వాతావరణం. సో ఇక్కడుంటే ఇక్కడ పుట్టి పెరిగినటువంటి జనని జన్మభూమిశ్చ అంటారు కాబట్టి మనం పుట్టి పెరిగిన ఊరు, మన స్నేహితులు, మన పక్కింటి వాళ్ళతో ఉంటేనే మనకు ఆనందంగా ఉంటుంది. తర్వాత నాగరాజును గాఢంగా ప్రేమించింది, అతన్నే పెళ్లి చేసుకోవాలి. సో ఇదంతా విడిచి రాణివాసానికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మొత్తానికి వీళ్ళు పంపించారు, బలవంతంగా పంపించారు, వెళ్ళింది, అక్కడ రాణివాసంలో ఉంది. తర్వాత ఈ నాగరాజు క్యారెక్టర్ ఎన్టీ రామారావు గారు అక్కడక్కడ బాగా శిల్పాలు చెక్కి బాగా డబ్బులు సంపాదించి ధనం మూటతో ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి అమ్మకి చూపిస్తాడు, అమ్మ ఇదిగోమ్మా
ఇప్పుడు వాళ్ళకన్నా మన ఐశ్వర్యవంతులు ఇప్పుడు పిల్లలు ఎందుకు ఇవ్వరు చూద్దాం అది ఇది అని చెప్పి అంటాడు. అనేసరికి ఇంకెక్కడ పిల్లరా, అది రాణివాసానికి వెళ్ళిపోయింది, రాయలవారి ఆస్థానంలో ఉంది, అది ఇది అని చెప్పేసరికి వీడు షాక్ అవుతాడు. షాక్ అయ్యి అక్కడి నుంచి ఒక వియోగలాగా తయారయ్యి గడ్డం పెంచుకొని అక్కడ ఒక పాట పెట్టాడయ్యా డైరెక్టరు. భానుమతి రాణివాసంలో నుంచి పాడుద్ది, రాణివాసంలో ఒక తోట, ఆ తోటలో నుంచి పాడుద్ది, ఇటు నుంచి రామారావు గారు పాడతారు. అద్భుతమైనటువంటి పాట. ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేము, ఒక పాట. అటు నుంచి భానుమతి పాడుద్ది, ఇటు నుంచి రామారావు గారు పాడతారు. వీళ్ళ గోడంతా మేఘాలతో చెప్పుకుంటారు. ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు, దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు, అందాలో మేఘమాల అని మేఘమాలతో ఆవిడ తన గోడు చెప్పుకుంటుంది. ఇటు నుంచి మేఘమాలతో ఈయన గోడు చెప్పుకుంటాడు. ఇక్కడ నుంచి ఇట్లా ప్యాన్ చేసి ఆ మేఘాల మీద నుంచి వస్తే భానుమతి పాడుతూ ఉంటుంది. భానుమతి నుంచి మళ్ళీ మేఘాల మీద నుంచి ప్యాన్ చేసి ఇటు వచ్చేసరికి రామారావు గారు పాడుతూ ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి పాట ఆ పాట. ఇక్కడ ప్రతి చోట ఆ పాట రాసిన అద్భుతమైనటువంటి లిరిక్స్ రాసిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించే చెప్పాలి. అద్భుతమైన పాట ఇచ్చినటువంటి సంగీతం ఇచ్చినటువంటి ఎస్ రాజేశ్వరరావు గారిని చెప్పాలి. ఎస్ రాజేశ్వరరావుకి గొప్ప పేరు తెచ్చినటువంటి సినిమా ఇది. భానుమతి ఒక లెజెండ్, తర్వాత ఎస్ రాజేశ్వరరావు ఒక లెజెండ్, మ్యూజిక్ లెజెండ్, తర్వాత మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక పెద్ద లెజెండ్. ఈ ముగ్గురిని కలపటానికి భలే యాతన పడ్డాడంట బిఎన్ రెడ్డి గారు. ఏంటి, అప్పుడు పిఠాపురం ఆస్థానంలో ఉన్నాడు, పిఠాపురం రాజాగారి ఆస్థానంలో ఉండేవాడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. తర్వాత ఇక్కడ ఇటువంటి అద్భుతమైనటువంటి ఒక మంచి ఇది 8 నెలలు ఆలోచించాడు ఆనాటికి బిఎన్ రెడ్డి గారు. ఒక కథగా, సినిమా కథగా షేప్ తీసుకురావటానికి 8 నెలలు ఆలోచించాడు. ఆలోచించి పిఠాపురంలో ఉన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని రప్పించాడు. ఆయన రానన్నాడు, మహాకవి ఆయన, మా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. సినిమాలు నేను రానండి అని అన్నాడు. అనంటే ఈయన ఆయన్ని కన్విన్స్ చేసి, ఈ ఒక్క సినిమాకి మీరు రాయండి, చాలా అద్భుతమైనటువంటి కథ ఇది, ఈ ఒక్క సినిమాకి రాసి మీరు వెళ్ళిపోండి అని రిక్వెస్ట్ చేసి ఆయన్ని రప్పించి ఆయనకి ఒక బస ఏర్పాటు చేసి ఆయనకు కావలసినటువంటి వసతులన్నీ, కంఫర్ట్స్ అన్ని ఏర్పాటు చేసి ఆయన చేత దగ్గరుండి కూర్చోబెట్టుకుని రాయించుకున్నాడు. ఆ రాయించుకున్నటువంటి పాటలకి అద్భుతమైనటువంటి మ్యూజిక్ చేశాడు రాజేశ్వర గారు. భానుమతి పాడింది. వీళ్ళ ముగ్గురిని కలపటానికి రాజేశ్వరరావు గారు వస్తే భానుమతి వచ్చేది కాదంట, భానుమతి వస్తే కృష్ణశాస్త్రి గారు వచ్చేవాడు కాదు. వాళ్ళు లెజెండ్స్, వాళ్ళని రండి అని కమెంట్ చేయటానికి లేదు, వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు పెట్టడమే. సో వాళ్ళు ముగ్గురిని కలిపి మ్యూజిక్ సిట్టింగ్స్ పెట్టి ఆ అద్భుతమైనటువంటి ఆ సిచ్యువేషన్స్ అవన్నీ చెప్పి, తర్వాత కథలో ఆ కథ ఆ రచనలో కూడా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాత్ర ఉంది. ఈ సినిమాకి కథ, మాటలు, పాటలన్నీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి. ఆ విధంగా వాళ్ళని కూర్చోబెట్టి నానా యాతన పడి వాళ్ళ దగ్గర నుంచి అద్భుతమైనటువంటి రచనల్ని, సాహిత్యాన్ని, రాజేశ్వర గారి నుంచి అటువంటి సంగీతాన్ని రాబట్టుకోవటానికి ఆయన చాలా శ్రమ పడ్డాడు. దీనికి ఒక చిన్న ఉదాహరణగా కె విశ్వనాథ్ గారితో నేను నేరమ శిక్ష అనే సినిమా చేస్తున్నా. దానికి ఎస్ రాజేశ్వరరావు గారు మ్యూజిక్. ఎస్ రాజేశ్వరరావు గారు వచ్చిన మ్యూజిక్ స్టేషన్లో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఎవరో టాపిక్ రేజ్ చేశారు, మల్లీశ్వరంలో అద్భుతమైన పాటలు చేశారండి, అది ఇది అని టాపిక్ ఎవరో రేజ్ చేశారు. ఎవరు చేశారు గుర్తులేదు, బహుశా ప్రొడ్యూసర్ బాలయ్య గారు అనుకుంటా. అనేసరికి రాజేశ్వరరావు గారు హార్మోని పట్టుకొని, ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు, దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు, అందాలవో మేఘమాల అని పాట ఎత్తుకున్నాడు. అయ్యా ఎత్తుకుని పాడుతూ ఉంటే
అప్పుడు ఎంత అద్భుతంగా పాడాడు ఆయన. పాడుతూ ఉంటే పూర్తిగా పాడేశాడు. పాట ఎండింగ్లో ఏదో ఏడుపు వినిపించింది. ఏడుపు వినిపించేసరికి రాజేశ్వరరావు గారేమో పాట ఆపేసి విశ్వనాథ్ గారు ఏడుస్తున్నారు, విశ్వనాథ్ గారు ఏడుస్తున్నాడు అన్నాడు. మేమందరం చూసరికి విశ్వనాథ్ గారు కళ్ళమట్ట నీళ్లు తుడుచుకుంటున్నాడు. ఏంటి సార్ ఏడుస్తున్నారు అని రాజేశ్వరరావు గారు అడిగితే, ఇంత అద్భుతమైనటువంటి మ్యూజిక్ని, ఇంత అద్భుతమైనటువంటి పాటని మీ దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి మహానుభావుడు అండి బిఎన్ రెడ్డి గారు. ఆయన ఛాందస్సులు 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 అంటారు అని కంటతడి పెట్టుకున్నాడు ఆయన. అంటే బిఎన్ రెడ్డి గారి మీద ఉండేటటువంటి అభిప్రాయం, ఈ బిఎన్ రెడ్డి గారిని తర్వాత ఇటువంటి వాళ్ళని చూసి కదా, కేబీ రెడ్డి గారిని చూసి కదా ఇన్స్పైర్ అయిన వాళ్ళు విశ్వనాథ్ గారు వీళ్ళంతా. అవును, ఒక విశ్వనాథే గారు కాదు, బిఎన్ రెడ్డి గారిని, కేబీ రెడ్డి గారిని చాలామంది డైరెక్టర్స్ ఫాలో అయ్యారు. ముఖ్యంగా కె విశ్వనాథ్ గారు కేబీ రెడ్డి గారిని ఫాలో అవుతారు. కేబీ రెడ్డి గారు మంచి సినిమాలు, కమర్షియల్ సినిమాలు తీశాడు. బట్ బిఎన్ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు అన్నయ్య, ఈయన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. నాగిరెడ్డి గారు ఓన్లీ ప్రొడ్యూసర్, బిఎన్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ఈయన పెద్ద ఈయన చాలా కళాత్మకమైనటువంటి సినిమాలు తీశాడు. రంగుల రాట్నంతో చంద్రమోహన్ని చేశాడు. పూజాపలం అనేటటువంటి అద్భుతమైనటువంటి సినిమా చేశాడు. 10-11 సినిమాలు చేశాడు ఆయనవి. ఆయన కమర్షియల్ ఆస్పెక్ట్ కన్నా ఒక కళా దృష్టితో తీసినటువంటి సినిమాలు ఎక్కువ బిఎన్ రెడ్డి గారు. తర్వాత బిఎన్ రెడ్డి గారు ఉన్న వీధికి బిఎన్ రెడ్డి స్ట్రీట్ అని పేరు కూడా పెట్టారు చెన్నైలో, టీ నగర్లో. తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితో, ఆయనతో వెళ్ళి బిఎన్ రెడ్డి గారిని చూశాను నేను. చూసి ఒక నమస్కారం పెట్టా. అది ఒక విధంగా ఇట్స్ ఎ గిఫ్ట్ అని అనిపిస్తుంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితో నేను ఉండటం, ఆయనతో పాటే ఒక భానుమతిని, ఒక రాజేశ్వరరావు గారిని, ఒక ఆరుద్రని, ఒక శ్రీశ్రీని, ఆత్రేయని, వీళ్ళందరినీ కలవటం, కృష్ణశాస్త్రి గారితో నేను ఒక 10 ఏళ్ళు ఆయనతో కలిసి తిరగటం వల్ల రాణివాసంలో ఉంది. ఈయనేమో పిచ్చడైపోయాడు. పిచ్చడైపోయి తను చెక్కినటువంటి శిల్పాల దగ్గర అట్ట పడి ఉన్నాడు అనమాట. పడి ఉంటే అప్పుడు కృష్ణదేవరాయల ఆస్థానంలో నర్తనశాల అనేటటువంటిది ఒకటి నిర్మిస్తున్నారు. ఆ నిర్మించేటప్పుడు ఆ నర్తనశాలని నిర్మించేటటువంటి ఒక వ్యక్తి అలా వస్తూ అక్కడ శిల్పాలను చూశాడు. శిల్పాలను చూసి అద్భుతంగా ఉన్నాయి ఈ శిల్పాలు, ఎవరు చెక్కారు ఈ శిల్పాలని చూస్తే అక్కడ బయట గడ్డం పెంచుకొని, ప్రియురాలు దూరం అయింది కదా, ఆయనేమో అక్కడ ఒక పాట పెట్టారు, సాడ్ సాంగ్. అసలు ప్రతి పాట ఆణిమిత్యం, ప్రతి సీను ఆణిమిత్యం మల్లీశ్వరి. మల్లీశ్వరి గురించి చెప్పాలంటే ఒక్క మొక్క, ఒకటే పదం, కళాఖండం. అవును సార్, అంతే. ఆ సినిమాని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి దాన్ని బేస్ చేసుకొని ఎన్నో కథలు వచ్చాయి. అది వేరే టాపిక్ అనుకో. సరే, ఆ గడ్డంతో దిగులుకున్న వ్యక్తిని చూసి, బాబు ఎవరు నువ్వు, ఏంటి ఇలాగా దిగులుగా ఉన్నావు అని అక్కడ వేసినటువంటి శిల్పాలన్నింటినీ చూస్తాడు. చూసి, ఆహా మహాశిల్పివి నువ్వేనా బాబు, రాయలవారు కృష్ణదేవరాయలు గారు నర్తనశాల నిర్మిస్తున్నారు, నీలాంటి శిల్పి అక్కడ కావాలి అని చెప్పి ఇతన్ని తీసుకెళ్ళి అక్కడ పెడతారు. సో రాయల ఆస్థానంలో ఒక శిల్పాలు చెక్కేటటువంటి ఒక పెద్ద క్యాంపస్, ఆ క్యాంపస్లో శిల్పాలు చెక్కుతుంటారు అనమాట. ఒక శిల్పం చెక్కుతాడు. ఆ శిల్పాలు చూడటానికి చెలికత్తెలు వాళ్ళందరూ వస్తూ ఉంటారు. చెలికత్తెలు వచ్చేటప్పుడు కూడా ఈ శిల్పాలు అక్కడ పనిచేసే వాళ్ళు ఆ కన్నెత్తి చెలికత్తెలను చూడకూడదు, చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ అనమాట. ఎందుకంటే రాణివాసంలో ఉండేటటువంటి వాళ్ళు కదా, రాణివాసంలో ఉండేటటువంటి ప్రముఖమైనటువంటి పడతలు, స్త్రీలు, చెలికత్తెలు వాళ్ళు అప్పుడప్పుడు విహారానికి వచ్చి చూసి వెళుతూ ఉంటారనమాట. సో అక్కడ ఒక అధికారి ఉంటాడు, పనులు చేసే వాళ్ళని
చెలికత్తెలు వస్తారు, మీరు కళ్ళెత్తి చూడటానికి వీల్లేదు, మీ పనిలో మీరు ఉండండి, గదమాయిస్తూ ఉంటాడు. అక్కడ ఒక క్యారెక్టర్ ఒకటి పెట్టాడు. ఒక శిల్పం చెక్కితే ఆ శిల్పంలో భానుమతి రూపంలో కనిపిస్తుంది. ఈ చెలికత్తెలు అంటారు, మన మల్లీశ్వరదేవి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఈ శిల్పంలో అంటారు. అంటే ఇంకా మల్లీశ్వరుని మర్చిపోకుండా ఇంకా తపన పడుతూ ఉంటాడు. ది ఇంపాక్ట్ ఆఫ్ లవ్ ఎంత అద్భుతంగా చూపించాడు ఆయన. సో ఆ నర్తనశాల శిల్పాలన్నీ తయారవుతాయి, చాలా అద్భుతంగా శిల్పాలు తయారు చేస్తాడు. ఎవరి వ్యక్తి అని అంటే రాయల వారు అడిగితే ఈయన నుండి శిల్పాలు చేసినటువంటి వ్యక్తి అని చెప్తాడు. చాలా మెచ్చుకుంటాడు ఆయన. తర్వాత ఒకసారి ఆ శిల్పాలు చూడటానికి చెలికత్తెతో పాటు మల్లీశ్వరి దేవి వస్తుంది. మల్లీశ్వరి దేవి వచ్చి అక్కడ బావా నువ్వా అని అంటుంది. అనేసరికి ఇంతలోకి అక్కడ అధమాయించేటటువంటి అధికారం అక్కడ ఉంటాడు. చెలికత్తె, అమ్మ ఇప్పుడు మనం మాట్లాడకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, మీరు ఇటు చూడద్దు, మీ పనిలో ఉండండి, మీ శిల్పం చెక్కుతూ ఉండండి అని చెప్పి, అమ్మ ఇక్కడ ఉంటే డేంజరు, వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి ప్రమాదం, మీకు ప్రమాదం. ప్రమాదం ఏంటి? చెలికత్తెలతో ఆ రాణివాసంలో ఉండేటటువంటి వాళ్ళతో ఎవరు మాట్లాడినా వాళ్ళనే వీళ్ళని ఉరితీసేయటమే. అంత స్ట్రిక్ట్గా ఉండేది. కథ కోసం అలా పెట్టాడు ఆయన. రాజుల కాలంలో అలా ఉండేది, ఉరిశిక్షలే ఉండేవి. స్ట్రిక్ట్గా జ్యుడిషియరీ చాలా స్ట్రిక్ట్గా ఉండేది అప్పట్లో, ఇప్పుడులా కాదు. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుండగా భానుమతి మల్లీశ్వరి దర్బార్లోకి వచ్చేసి ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటే అప్పుడు చెప్పుద్దనమాట, అమ్మ మీ ఇద్దరు కలుసుకునే ఏర్పాటు చేస్తాను, ఏడబాకు, నేను చూస్తే ఆడది ఏడిస్తే ఒక ఆడది తెలుసుకుంటుంది ఎందుకు ఏడుస్తున్నావమ్మా అంటే చెప్పుద్దనమాట, నా బావతో ఉండాలి నేను, నాకు ఈ రాణివాసం ఇవన్నీ అక్కర్లేదు అది ఇది అని చెప్తే, పలానా శుక్రవారం రాత్రి నేను కల్పిస్తానమ్మా అని చెప్పి భానుమతితో చెప్పి ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళి అతను శిల్పాలు చెక్కుతూ ఉంటాడు. శిల్పాలు చెక్కుతుంటే పువ్వులు ఏరుకుంటున్నట్టు వచ్చి ఆ పూల తొట్టి అక్కడ రామారావు దగ్గర పడేసి ఏరుకున్నట్టు నటిస్తూ ఉంటే ఎన్టీ రామారావు చూస్తాడు, ఇటు పక్క చూడబాకండి, మీ పని మీరు చేసుకుంటూ ఉండండి, శుక్రవారం భానుమతి మల్లీశ్వరి దేవిని తీసుకొస్తాను, మీరు ఆ కొలం దగ్గరికి రండి అని ఆ పువ్వులు ఏరుకొని వెళ్ళిపోద్ది. మెసేజ్ ఇచ్చేస్తుంది. కట్ చేస్తే ఆ శుక్రవారం రాత్రి ఒక స్పాట్కి మల్లీశ్వరిని తీసుకొస్తుంది. మల్లీశ్వరిని తీసుకొచ్చి ఎన్టీ రామారావు నాగరాజు పక్కన వదిలిపెట్టి దూరంగా నిల్చుంటుంది ఆ చెలికత్తె. ఆ చెలికత్తె క్యారెక్టర్ కూడా చిన్న క్యారెక్టర్ అయినా ఎంత చాలా హ్యుమానిటీ వచ్చేటట్టు ఎంత గొప్పగా ప్రతి క్యారెక్టర్ అద్భుతంగా చిత్రించారు. ఏ క్యారెక్టర్లో కూడా లోపం లేకుండా. అక్కడ ఓ చిన్న పాండ్ ఉంటుంది, పాండులో గులాబీ పాండులో కలువ పువ్వులు ఉంటాయి. ఓకే, ఆ కలువ పువ్వులు ఉంటాయి, తామరాకులు ఉంటాయి. ఆ పక్కన కూర్చున్న వాళ్ళిద్దరు కలుసుకుంటారు. సినిమా చూసేటప్పుడు విరహంతో ఉన్నారు కదా వీళ్ళిద్దరూ. ఆ విరహంతో ఉన్న వాళ్ళు పాటలు పాడి వీళ్ళ వేదనంతా మేఘాలతో చెప్పుకున్నారు. మేఘదృత్యం అంటామే అలాగా. అంత విరహంతో, ప్రేమ విరహంతో ఉండేటటువంటి వాళ్ళిద్దరు కలుసుకునేసరికి అసలు థియేటర్లో చూసే వాళ్ళకే ఆనందం. అప్పుడు ఒక పాట పెట్టాడయ్యా రాజేశ్వరరావు గారు, స్లో మెలోడీ సాంగ్, చాలా గొప్ప ఇన్స్పిరేషనల్ సాంగ్. హాయిగా పాడుతుంది భానుమతి. ఆ చిన్న పాండులో ఒడ్డును కూర్చుంటారు కదా, ఆ పాండులో నీటిలో కాళ్ళు పెడుతుంది. పక్కన రామారావు గారు ఉంటాడు. అప్పుడు రామారావు గారికి ఉంగరాల జొత్తు, ఇంత హెయిర్, చాలా బాగుండేవాడు, మంచి వెల్ బిల్ట్ బాడీ. తర్వాత భానుమతి కూడా ఎంత అందంగా మంచి వయసులో ఉందేమో. వాళ్ళిద్దరు కలిసి అక్కడ పాడుతుంటే రాజేశ్వరరావు గారి ట్యూను, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యం, మనసున మల్లెల మాలలు గేనే
కన్నుల వెన్నెలలోలూగేనే ఎంత హాయి ఈ రే నిండెను ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండేను. నేను గొప్పగా పాడతానని కాదు, ఆ నేను హమ్ చేస్తేనే ఆ లైన్స్ వస్తాయి, మామూలుగా చెప్పటానికి కాదు. ఆ పాట కానీ వింటే చాలామంది నిద్ర రాకపోతే ఆ పాట పెట్టుకొని నిద్రపోయాను అని ఎంతోమంది చెప్పారు. అంత అద్భుతమైనటువంటి స్లో మెలోడీ సాంగ్. అసలు ఇప్పుడు విన్నా కూడా మనసు పెట్టి 68 సంవత్సరాలు అయింది ఆ సినిమా, మల్లీశ్వరి సినిమా. ఆ సినిమాని ఇన్స్పిరేషన్ తీసుకుని ఎంతమంది అలాగా దాన్ని సోషలైజ్ చేసి, అంటే చారిత్రక నేపథ్యం లేకుండా సోషలైజ్ చేసి ఎన్నో కథలు, ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ విధంగా వాళ్ళిద్దరూ పాడుకుంటారు. పాడుకుంటే ఆనందంగా ఉండేటటువంటి సమయంలో అప్పుడు చెలికత్తమ్మ చాలా సమయం అయింది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాలి, అది ఇదని చెలికత్తి తీసుకెళ్ళిపోతుంది వనభద్రుడు. ఓకే. వెళ్ళిపోయిన తర్వాత నర్తనశాల కంప్లీట్ అవుద్ది. నర్తనశాల కట్టేస్తారు. కట్టేసిన తర్వాత అప్పుడు కృష్ణదేవరాయలు రాణి గారు వచ్చి కూర్చుంటారు. ఆ నర్తనశాలలో ఇప్పుడు బాగా డాన్స్ చేస్తుంది కదా, అందుకోసమే రాణివాసాన్ని తీసుకెళ్లారు భానుమతిని. ఈవిడ డాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు. సో అక్కడ ఒక జావడి పాడుతూ అద్భుతంగా నృత్యం చేస్తూ ఉంటుంది. నృత్యం చేస్తూ ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతలోకి ఈ నాగరాజు ఆ రోజు రాత్రి కలిశారు కదా, తర్వాత కలవలేదు, విరహవేదనలో ఉంటాడు. సో ఆవిడ్ని కలవాలని గోడ దూకి నర్తనశాల దగ్గరికి వస్తాడు. గోడ దూకి వచ్చేసరికి ఒక్కసారి చూస్తుంది, ఆ నృత్యం చేస్తూ పాట పాడుతూ పాట ఆపేసి బావా 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 అంటూ వెంటబడుతుంది. వెంటబడేసరికి గబుక్కున రామారావుని పట్టుకుంటారు సైనికులు. సో అదే క్లైమాక్స్. రామారావు తప్పించుకుంటాడు, ఆ తోటలోకి వెళ్తాడు, కోట దాటుతాడు, గోడలు దూకుతాడు. సో వీళ్ళంతా భటులు వెళ్తారు. మొత్తానికి అందరూ కార్నర్ చేస్తారు. అందరూ కార్నర్ చేసి రామారావు మధ్యన ఉంటాడు, అందరూ బల్లెలు పట్టుకుని నిల్చుంటారు. ఇంతలోకి భానుమతి వచ్చి బావా అని వాటేసుకుంటుంది. వాటేసుకునేసరికి వీళ్ళిద్దరు ప్రేమికులు, ఈ అమ్మాయి అతని ప్రేమలో ఉంది, అతన్ని వదిలిపెట్టలేని పరిస్థితిలో ఉంది, అది ఇదని తెలిసిపోద్ది. మొత్తానికి వీళ్ళిద్దరికి శిక్ష ఏంటంటే రాణివాస స్త్రీ అసలు బయటికి రాకూడదు, తర్వాత పరపురుషుడు బయటికి రాజ్యాంగంలోకి రాకూడదు. సో వీళ్ళిద్దరికి ఉరిదండన శిక్ష ఇస్తారు, ఉరి శిక్ష ఇస్తారు. ఉరి శిక్ష వేసి వాళ్ళిద్దరిని అక్కడికి ఉరి దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకెళ్తే సరే ఉరి వేయటానికి కృష్ణదేవరాయలు శ్రీమతి కూడా వచ్చి కొంచెం దూరంగా ఉంటుంది. కృష్ణదేవరాయలు వస్తాడు. తర్వాత వాళ్ళిద్దరిని ఉరి తీయటానికి సిద్ధపడతారు. సిద్ధపడితే మీరు చనిపోయే ముందు మీరేమైనా చెప్పుకుంటారా అని అంటే అప్పుడు నాగరాజు చెప్తాడు, రామారావు గారు చెప్తాడు, అయ్యా తప్పంతా నాదే, నేను గోడ దిగొచ్చాను, ఈ రాజ్యంలోకి ప్రవేశించకూడదు, సో కాబట్టి నా మల్లిని వదిలిపెట్టండి, నా మల్లిని వదిలిపెట్టి నన్నే గురి తీయండి అని అంటాడు. అంటే అప్పుడు భానుమతి మల్లీశ్వరి అంటది, కాదండి మా బావదే తప్పేం లేదు, అంత తప్పంతా నాదే, అతను విడిచి ఉండలేకపోయాను, నన్నే గురి తీయండి, మా బావను వదిలేయండి అని అంటుంది. అంటే వీళ్ళిద్దరు నన్ను గురి తీయండి అని అంటారు. అనేసరికి కృష్ణదేవరాయలు బెత్తరిపోతాడు. ఒక దూరం నుంచి చూసి కృష్ణదేవరాయలు శ్రీమతి కూడా చూస్తూ ఉంటుంది. ఇంతలోకి ఇప్పుడు కృష్ణదేవరాయలు మారువేషంలో వెళ్ళాడు కదా అక్కడికి, మా మల్లికి రాణివాసానికి పల్లకి పంపించండి అని సరదాగా మాట్లాడాడు కదా. సో ఆయనతో కృష్ణదేవరాయలతో ఉండేటటువంటి కవి అలసాని పెద్దన అనుకున్నాం కదా, అతను వస్తాడు. అతను వచ్చేసరికి నాగరాజు అప్పుడు నువ్వు మల్లీశ్వరికి పంపించమన్నావు కదా, పల్లకి పంపించమన్నావు కదా అని అంటాడు. నేను ఎప్పుడు పంపించమన్నానండి అని అంటే గుర్తు చేసుకో,
ఆ రోజు రాత్రి వర్షం పడుతుంటే ఆ సత్రంలో అమ్మాయి డ్యాన్స్ చేసింది, మేము వచ్చి తిలకించాము, చూసి చాలా బాగుంది అని అన్నాము, అభినందించాము. మా మా మళ్ళీ మంచి డాన్సర్ అండి, మీరు రాయల ఆస్థానంలో ఉన్నారు కాబట్టి మా మల్లికి పల్లకి పంపించండి, రాణివాసానికి తీసుకెళ్ళండి అని అన్నావు కదా అంటే అప్పుడు గుర్తు తెచ్చుకుంటాడు ఎన్టీ రామారావు. గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు కృష్ణదేవరాయల్ని చూస్తాడు. చూస్తే అప్పుడు మారువేషంలో కనిపించినటువంటి కృష్ణదేవరాయలు ఒక్కసారి ఇతనికి ఆ షాట్ వేశాడు. కృష్ణదేవరాయలు ఆ మారు వేషంలో ఎలా ఉన్నాడో ఆ వేషంలో చూశాడు అనమాట. మహాప్రభు మీరు క్షమించండి అని బతిమలాడతాడు. బతిమలాడితే అప్పుడు కృష్ణదేవరాయలు వాళ్ళిద్దరి ప్రేమకి మెచ్చుకుని, సో తన్ను వదిలేయమని నువ్వు నన్ను ఉరి తీయమంటున్నావు, ఆమెమో మా భావన వదిలేసి నన్ను ఉరి తీయండి అని అంటున్నావు, మీ ప్రేమ చాలా గొప్పది, సో కాబట్టి మిమ్మల్ని విడుదల చేస్తున్నాను అని విడుదల చేస్తాడు. విడుదల చేసిన తర్వాత వాళ్ళిద్దరికి పెళ్ళి అవుతుంది అనమాట. పెళ్ళైతే దాంతో సుఖాంతం. అది కథ. ఈ కథని చాలా అద్భుతంగా వాళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి, అప్పట్లో చిన్నపిల్లలు, మధ్య వయస్కులు, యువత, ముసలోళ్ళు అందరూ సినిమాలు చూసేవాళ్ళు. కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి తీసుకొచ్చాడు. వాళ్ళకు ఒక పాట పెట్టాడు, కోతిబావుకు పెళ్ళంట కోవిల తోట విడిదంట అని ఒక పాట పెట్టాడు. తర్వాత భానుమతి రామారావు తిరణాలకి వెళ్ళి ఊరికి తిరిగి వస్తుంటే రెండెడ్ల బండి మీద అక్కడ ఒక పాట పెట్టాడు, అద్భుతమైన పాట, పరుగులు తీయాలి గిత్తలు అని ఆ ఎడ్లు, తర్వాత గంటల మోతలు, అద్భుతంగా పిక్చరైజ్ చేశాడు. అసలు ఏమి సెట్స్ అని, అద్భుతమైనటువంటి ఆ కాలంలో మనసున మల్లెల మాలలుగానే అనే పాట పాడేటప్పుడు అక్కడ సెట్ వేశాడు. అప్పుడు అన్నీ ఇండోర్లోనే కదా. సో చిన్న పాండు, అందులో వాటరు, ఆ వాటర్లో కలవ పువ్వులు, తామరాకులు, ఆ నీటిలో కాళ్ళు పెట్టి కూర్చుంటుంది భానుమతి పక్కనే రామారావు గారు కూర్చుంటాడు. సో అన్నీ సెట్లే, ఎంత అద్భుతంగా వేశాడు. రాయలవారి ఆస్థానం బ్యాక్డ్రాప్ కదా, అది చారిత్రాత్మకం కదా. సో ప్రతి సీన్కి బ్యాక్గ్రౌండ్ ఆ రాయలవారి ఆస్థానంలో ఉండేటటువంటి ఆ జమీందారీ కట్టడాలు అవన్నీ కూడా అన్నీ అద్భుతంగా, ప్రతి సీన్కి అద్భుతమైనటువంటి సెట్లు వేసి, సెట్లు ఏంటి, కళాదర్శకత ఏంటి, సంగీతం ఏంటి, సాహిత్యం ఏంటి, కథ ఏంటి, క్యారెక్టరైజేషన్స్ ఏంటి, అంత అద్భుతంగా తీసినటువంటి సినిమా. తర్వాత అద్భుతమైనటువంటి సాహిత్యం, దానితో రాజేశ్వరరావు గారి పాటలు. రాజేశ్వరరావు గారి సంగీతం గురించి చెప్పాలంటే, ఒకసారి బాంబేలో ప్రెస్ మీట్లో మహా మ్యూజిక్ డైరెక్టర్ నౌషాద్ గారిని అడిగారంట ప్రెస్ వాళ్ళు, ఏమని, సార్ ఇండియాలో నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్, నెంబర్ 2 మ్యూజిక్ డైరెక్టర్, నెంబర్ 3 మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని అడిగారంట. అడిగితే నౌషాద్ గారే గొప్ప సంగీత దర్శకుడు. ఆయన చెప్పాడంట, నెంబర్ 1 రాజేశ్వరరావు, నెంబర్ 2 రాజేశ్వరరావు, నెంబర్ 3 రాజేశ్వరరావు అని చెప్పాడంట. అంటే అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. హిందుస్థానీ సైగల్ దగ్గర, చిత్తరంజన్ దాస్ దగ్గర నేర్చుకుని వచ్చినటువంటి సంగీత దర్శకుడు ఆయన. చాలా చిన్న వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. తర్వాత జమినీ వాసన్ గారికి చంద్రలేఖ అనే ఒక సినిమా తీశాడు. అందులో ఒక 100 డ్రమ్స్ పెట్టి ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ అద్భుతంగా పిక్చరైజ్ చేశారంట. ఆ సాంగ్ హైలైట్ అని చెప్తారు. తర్వాత రాజేశ్వరరావు గారు ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అంటే, మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తున్నాడు. ఎన్టీ రామారావుకి మంచి పాటలు, హుషారైన పాటలు చేసినాడు. ఓలమ్మి తెక్కరేగిందా ఇట్లాంటి పాటలు, చిలక కొట్టుడు కొడితే అటువంటి పాటలు చేసిన గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు. ఈయన బర్త్డేకి పెద్ద పార్టీ ఇచ్చాడు తాజ్ కోరమండల్లో, మెడ్రాస్లో పార్టీ ఇస్తే ఆ రోజు మ్యూజిషియన్స్ అందరూ వచ్చారు, మ్యూజిక్ డైరెక్టర్స్, వాయిద్యగాళ్ళు అందరూ వచ్చారు. తర్వాత ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ వచ్చారు. కొన్ని వేల మంది వచ్చారనమాట. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి పార్టీ ఇచ్చాడు. అప్పుడు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి, మ్యూజిషియన్స్, అందులో మ్యూజిక్ డైరెక్టర్ పార్టీ కదా,
మ్యూజిషియన్స్ అందరూ వచ్చారు. సో వాళ్ళేమో బాగా వేసుకున్నారు, ఆల్రెడీ పెగ్గు 2 పెగ్గులు 3 పెగ్గులు వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలోకి ఒకడు వచ్చి రాజేశ్వరరావు గారు వస్తున్నారు అని ఒకడు ఇన్ఫర్మేషన్ వచ్చాడు. అనేసరికి రాజేశ్వరరావు గారు వస్తున్నారు అనేసరికి రాజేశ్వరరావు అంటే అభిమానం వీళ్ళందరికీ. వీళ్ళందరూ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పుడు రాజేశ్వరరావు గారు కారు దిగి వచ్చాడు. ఓకే. వచ్చి మంచి సిల్క్ పంచ గించేదంతా కట్టుకుని వచ్చాడు. ఆయన ఎప్పుడు సిల్క్ లాడ్చి సిల్క్ లుంగి సిల్క్ కండవ వేసుకుని బొట్టు పెట్టుకొని వస్తాడు ఆయన. ఆయన రాగానే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఈ సోకాల్డ్ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిషియన్స్ అందరూ టపా 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 కాళ్ళ మీద పడిపోయారు. నేను బిత్తరపోయా, రాజేశ్వరరావు గారు ఇంత గొప్పవాడా అని. నేను క్రాంతి కుమార్ గారితో చక్రవర్తి మ్యూజిక్ చేశాడు కదా క్రాంతి కుమార్ గారి సినిమాలకి, ఆ సినిమాలకి నేను కో డైరెక్టర్ని. క్రాంతి కుమార్ గారితో పాటు నేను కూడా వెళ్ళి అక్కడ ఆ దృశ్యం చూసి రాజేశ్వరరావు గారి విశ్వరూపం చూశాను అనమాట. నేను ఆ కాళ్ళ మీద పడ్డ వాళ్ళు లేపితే ఒకడు అంటున్నాడు, అయ్యా మేమందరము చిన్న చిన్న వాళ్ళం అండి, మీ దగ్గర మీరు సంగీత మహావృక్షము అని అంటే ఆయన అన్నాడు, అవును నేను చెట్టు అయితే మీరు ఆకులు పువ్వులు కొమ్మలు రెమ్మలు అని అన్నాడు. సో అంత అటువంటి అద్భుతమైనటువంటి సీన్లో రాజేశ్వరరావు గారిని చూశాను నేను. సరే మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి చెప్తే ఏముంది, పద్మశ్రీ ఇస్తే నాకు కుక్క పిల్ల కావండి పద్మశ్రీ అన్నాడు. ఈ రిఫ్యూజ్డ్ పద్మశ్రీ. ఎందుకు సార్? పద్మశ్రీకి తక్కువ, పద్మశ్రీ తనకి తక్కువ. ఓకే. ఈ రిఫ్యూజ్డ్ పద్మశ్రీ. నెక్స్ట్ ఇయర్ పద్మభూషణ్ ఇచ్చారు. సరే భానుమతి సో అద్భుతమైనటువంటి నర్తకి. ఎన్టీ రామారావుని నాగేశ్వరరావు గారిని కూడా ఖాతరు చేయలేదు. రామారావు గారు నాగేశ్వరరావు గారు భానుమతి దగ్గర యాక్ట్ చేయాలంటే ఆవిడ మీద చేయటానికి భయపడేవాడు. ఒకసారి వాహిని స్టూడియోలోకి కారు వెళుతుంటే అక్కడ రిపేర్లు ఏవో జరుగుతున్నాయి వాహిని స్టూడియోలో. ఓకే. అక్కడ వాచ్మ్యాన్ ఏమో కారు ఆపేశాడు. కారు ఆపేస్తే లోపలికి వెళ్ళడానికి వీల్లేదన్నాడు. వీల్లేదని సరే వీడు కోపం వచ్చింది. తర్వాత ప్రొడ్యూసర్ వచ్చి చెప్పాడు, ఏమండి అక్కడ రిపేర్లు జరుగుతున్నాయండి, కారు లోపలికి వెళ్ళటానికి వీల్లేదని అంటే ఈవిడ వెనక్కి తిరిగి వచ్చి నువ్వు సెట్ ఇక్కడ పీకేసి నా స్టూడియోలో సెట్ వేసుకోద్ది భానుమతి. ఆవిడకి భరణి స్టూడియో, ఆవిడ స్టూడియో అనరు, తర్వాత ప్రొడ్యూసరు, తర్వాత సింగరు, రైటరు, బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే నాగయ్య గారి తర్వాత భానుమతి. సో ఇటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి, అద్భుతమైనటువంటి సంగీత దర్శకుడు రాజేశ్వరరావు, మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి, వీళ్ళందరినీ పెట్టి చాలా అద్భుతమైనటువంటి సినిమా తీశాడు. మళ్ళీ సరే కళాఖండం అనేటటువంటి మాట ఈ సినిమాతో స్టార్ట్ అయింది. సో ఇదే మొట్టమొదటి కళాఖండం, అదే మల్లీశ్వరి. బిఎన్ రెడ్డి గారు నిర్మాతగా దర్శకుడు చేసినటువంటి సినిమా. ఆ సినిమాని ఇప్పటికీ ఆ పాటలు వినేవాళ్ళు, ఆ సినిమాని సెల్లలో చూసేవాళ్ళు ఇప్పటికీ ఇంకా మర్చిపోకుండా ఉన్నారు. అంత గొప్ప కళాఖండం గురించి మనం ఇప్పుడు చెప్పుకోవటం, తర్వాత మన వీక్షకులు ప్రేక్షకులు కూడా వాళ్ళు కూడా ఈ సినిమా గురించి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి కూడా ఒకసారి నెమరు చూసుకుంటే చాలా ఆనందిస్తారు. అయితే 68 సంవత్సరాలు ఇది సినిమా తీసి, అది దాన్ని దృష్టిలో పెట్టుకుని చూడండి. ఇప్పుడు మనకి చూసే వాళ్ళకి స్లోగా ఉంటుంది, బట్ అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈరోజు సినిమాల్లో మొట్టమొదటి కళాఖండం మాయాబజార్ని కళాఖండం వల్ల, మాయాబజార్ గొప్ప సినిమా, అది కళాఖండం అని దీనికే అన్నారు. దీని మీద ఆత్రేయ ఆరుద్ర గారు రాశాడు పత్రికలు. కళాఖండం అని చెప్పటానికి సంకోచించేవాళ్ళు, కానీ కళాఖండం అని ఈ సినిమాని చెప్పుకోవచ్చు. తర్వాత కావ్య గౌరవం వచ్చింది దీనికి. ఒక నేపథ్యం, మంచి కథా నేపథ్యం ఉంది, తర్వాత గొప్ప సాహిత్యం ఉంది, గొప్ప సంగీతం ఉంది, కాబట్టి దీన్ని కళాఖండం అనొచ్చు అని ఆరుద్ర గారు అప్పుడే పత్రికల్లో రాశారు. సో ఇటువంటి గొప్ప కళాఖండాన్ని, వీటి గురించి మనం చెప్పుకోవటం, శ్రోతలకు కూడా వినిపించడం చాలా ఆనందించాల్సినటువంటి
థ్యాంక్ యూ సో మచ్ సార్. మాస్టర్ పీస్ అప్పట్లో అని చెప్పుకోవచ్చు మల్లేశ్వర్ సినిమా గురించి. సో అటువంటి ఆ సినిమా గురించి మీ విశ్లేషణ, అంటే ఎన్నో సినిమాల గురించి మీరు చెప్తూ వస్తున్నారు, గొప్ప గొప్ప సినిమా గురించి. ఆ లిస్ట్ లో ఈ సినిమా కూడా చేరుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన ఆ విశ్లేషణ. లిస్ట్ లో చేరటం కాదు, ఆ లిస్ట్ లో ఉంది. ఆ లిస్ట్ లో టాప్ లో ఉంటుంది ఇది. అవును. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.